రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో రాధాకిషన్ రావు డబ్బు తరలించారని, ఎస్కార్ట్ ఇచ్చి పంపిణీ చేయించారని తెలిపారు. ఎప్పటికప్పుడు రాజకీయ నేతల సమాచారాన్ని ప్రభాకర్ కు రాధాకిషన్ చేరవేశారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో రాధాకిషన్ నిఘాను కట్టేశారు. పోలీస్ వాహనాల్లో ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి రాధాకిషన్ డబ్బులు తరలించారని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఇక నలుగురు కీలక నేతల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించినట్లు గుర్తించారు. డబ్బుల రవాణాలో రిటైర్డ్ ఎస్పీ దివ్యాచరణ్ రావు కీలక పాత్ర పోషించారు. దివ్యాచరణ్ రావు ఇచ్చిన డబ్బులను వెంకట్రామరెడ్డికి ఎస్ఐ సాయి ఇచ్చారని తెలుస్తోంది. దీంతో మాజీ పోలీస్ అధికారులను సిట్ విచారించనుంది. ఇక రాధాకిషన్ రావు స్టేట్మెంట్ సంచలనం రేపుతోంది. రాధాకిషన్ రిమాండ్ సమయంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎస్ఐని స్టేట్మెంట్ విట్నెస్ గా ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సాయి కిరణ్ కు ఎన్నికల సమయంలో రాధాకిషన్ పెద్ద టాస్క్ ఇచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారికి డబ్బులను తరలించినట్టుగా గుర్తించారు. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను సాయి కిరణ్ తరలించారు. రాధాకిషన్, దివ్యాచరణ్ డబ్బులు తరలించాలని పలుసార్లు సాయి కిరణ్ ను ఆదేశించారు. అంతేగాక సాయి కిరణ్ కు ఐఫోన్ సిమ్ కార్డు కూడా రాధాకిషన్ ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ లో వెల్లడించారు. ఎన్నికల డబ్బు అని చెప్పకుండా రాధాకిషన్ జాగ్రత్త పడ్డారు. సిటిజన్ ఎమర్జెన్సీ కోసం రాధాకిషన్ డబ్బు తరలించారు. 3 దఫాల్లో 3 కోట్ల రూపాయలు రాధాకిషన్ తరలించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో ఉన్నారు. విజయ్, చెప్పండి, రాధాకిషన్ రావు రిమాండ్ విషయంలో అయితే రిమాండ్ రిపోర్టులు కీలక విషయాలను పోలీసులు వెల్లడించడం జరిగింది. అయితే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో అయితే రాధాకిషన్ రావు అయితే డబ్బు తరలించారని, ఎస్కార్ట్ ఇచ్చి పంపిణీ చేయించారని తెలిపారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ స్వాతి. మొత్తంగా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూసుకున్నట్లయితే ఇది నిజంగానే జరిగిందా, లేకపోతే ఒక సినిమా స్టోరీయా, లేకపోతే ఒక సిరీసా అన్నట్లుగా ఈ మొత్తం వ్యవహారం నడుస్తోంది. అంటే తెలంగాణ సమాజం కావచ్చు, యావత్ భారతదేశం కావచ్చు, ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటపడుతున్నటువంటి విషయాలు, వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు వాస్తవాలా లేకపోతే స్టోరీలా అనేంతగా ఈ విషయాలు, వాళ్ళు చేసినటువంటి బెదిరింపులు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు స్వాతి. అంటే మొత్తంగా ఈ వ్యవహారాన్ని చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా ఈ కేసులో అనేక మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మాజీ ఐపీఎస్లు చాలామంది, మాజీ ఐఏఎస్లు కావచ్చు, అంటే రాజకీయ నాయకులు చెప్పినప్పటికీ కూడా వీళ్ళందరూ వీళ్ళ స్వలాభాల కోసం, వీళ్లకు ఏదైతే అవసరమో లేకపోతే వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఎక్కువగా ఈ వ్యవహారాన్ని, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని వాడుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ఇప్పుడు ప్రధానంగా పేరు వినిపిస్తున్నటువంటి రాధాకిషన్ రావు కావచ్చు, వీళ్ళందరికీ బాస్ అయినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక పేరు వినిపిస్తోంది. మళ్ళీ కొత్తగా మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి దివ్యాచరణ్ రావు పేరు కూడా వినిపిస్తోంది. అంటే వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే కొంతమంది మీడియా వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా మనకు గతంలోనే సమాచారం ఉంది. అంటే భుజంగరావుతో కలిసి ఒక ప్రముఖ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నటువంటి సాంబశివరావు అనేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఇద్దరూ కలిసి కొంత చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే సాంబశివరావు మరొక వ్యాపారవేత్తను కూడా తీసుకెళ్లి రాధాకిషన్ రావు దగ్గర, లేకపోతే భుజంగరావు దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ విషయాలను కూడా వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాం, మీరు మాకు ధనపరంగా కావచ్చు లేకపోతే ఇతర రూపేణ ఉపయోగపడాలని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే మీడియా వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో చాలా క్లియర్గా కనిపిస్తోందని చెప్పుకోవాలి స్వాతి. అంటే ప్రధానంగా ఒక ప్రముఖ ఛానల్లో ఒక డిబేట్ చేసేటువంటి ఒక వ్యక్తి పేరే ఇందులో ప్రధానంగా వినిపిస్తోంది. కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించి కూడా విచారణ చాలా గట్టిగా జరగాలి, అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలని ఇప్పటికే అతని ద్వారా మోసపోయినటువంటి కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు అతన్ని ఇన్వాల్వ్ చేయాలి ఈ కేసులని కూడా చెప్తున్నారు. ఇకపోతే ప్రధానంగా ఇప్పుడు రాధాకిషన్ వ్యవహారం చూసుకున్నట్లయితే రాధాకిషన్కి సంబంధించి మొదటి నుంచి కూడా ఈ వ్యవహారం తిరుగుతోంది. అంటే ప్రభాకర్ రావు
ఫారిన్ కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి అతను విషయాలు వెల్లడిస్తే కానీ అనేక విషయాలు బయటపడే అవకాశం లేదని భావించినటువంటి పోలీసులకి రాధాకిషన్ రావును రిమాండ్లోకి తీసుకొని రాధాకిషన్ను విచారిస్తుంటే రాధాకిషన్ చెబుతున్నటువంటి విషయాలను చూసి విస్తుపోయేటువంటి ఒక పరిస్థితి పోలీసులకు ఏర్పడుతోంది. ఎందుకంటే అతను చేసినటువంటి బెదిరింపులు కావచ్చు, కబ్జాలు కావచ్చు, లేకపోతే ఇతర విషయాలు కావచ్చు, అవన్నీ కూడా ఒక్కసారిగా పోలీసులు ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే గతంలో కూడా రాధాకిషన్కు సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి. అతను ఏదైతే అప్పుడు ఉప్పల్లో వైఎస్ఆర్ అనేటువంటి ఒక వ్యక్తి మరణానికి కూడా ఇతనే కారణమయ్యాడు, అది కూడా సెల్ఫ్ ఇంట్రాగేషన్ చేసుకొని అతను కేసు క్లియర్ చేసుకున్నాడనే ఒక ఆరోపణ ప్రధానంగా ఉంది. మరొక మావోయిస్టు మృతి చెందినప్పుడు ఆ మావోయిస్టు మొహాన్ని బూటు కాలుతో అటు ఇటు తిప్పి చూపించి మానవ హక్కుల ఉల్లంఘన చేశాడన్నట్లుగా కూడా రాధాకిషన్ రావుకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని కొంత వందల మందిని లిటరల్గా చాలా ఇబ్బందులకు గురి చేశారని కూడా తెలుస్తోంది. వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో కావచ్చు కూడా ఇటువంటివి చేసినట్లుగా తెలుస్తోంది. కొంతమంది రాజకీయ నాయకులను బెదిరించడం, వ్యాపారవేత్తలను బెదిరించడం, ఇంకొంతమంది ప్రముఖులను బెదిరించడం కూడా ఇందులో భాగంగానే చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ అనే ఒక విషయాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. లక్షల ఫోన్లు ట్యాప్ చేసి అనేక మందిని బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఓకే, కాకపోతే ఇంతకు మించి కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ వాహనాలైనటువంటి టాస్క్ ఫోర్స్ వాహనాలని, అంటే యూజువల్గా టాస్క్ ఫోర్స్ వాహనాలని ఏదైనా ఎన్నికలప్పుడు డబ్బులు తరలిస్తే పట్టుకోవడానికి ఉపయోగిస్తుంటారు స్వాతి. అలాంటి టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే ఎన్నికల అవసరం అయ్యేలాగా అధికార పార్టీకి డబ్బులు తరలించారంటే ఎంతకు తెగించారు అనేది కొంతమంది భావిస్తున్నారు. అంటే మొత్తం ఒకసారి మనం వ్యవహారాన్ని చూసినట్లయితే ఇందులో ఏం జరిగిందని మనం ఒకసారి గమనించినట్లయితే రాధాకిషన్కు చిన్ననాటి మిత్రుడైనటువంటి వెంకటరామరెడ్డి అనే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ ఎమ్మెల్సీకి సంబంధించి ఆ డబ్బులు తరలించే క్రమంలో ఈ టాస్క్ ఫోర్స్ వాహనాలను ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక ఎస్ఐ సాయి కిరణ్ అనేటువంటి ఒక ఎస్ఐని పదే కాంటాక్ట్ అయ్యి ఆ ఎస్ఐ ద్వారా ఈ పనులు కూడా మొత్తం చేపించుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇదే విషయంలో దివ్యచరణ్ రావు అనేటువంటి మరొక మాజీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ప్రధానంగా మనకు తెలుస్తోంది. రాధాకిషన్, దివ్యచరణ్ రావు వీళ్ళిద్దరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఎస్ఐకి పదే ఫోన్ చేస్తూ ప్రతిసారి కూడా డబ్బులు తరలించాలని ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన డబ్బు కాదు అని ఎస్ఐ దగ్గర కవర్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది స్వాతి. విజయ్, అలాగే ఇప్పుడు వీళ్ళు ఇంత తతంగం చేయడానికి వీళ్ళ వెనుక పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారనే తెలుస్తోంది. డెఫినెట్లీ స్వాతి. అంటే మనకు డైరెక్ట్గానే కేసులో ఒక రాజకీయ నాయకుడి పేరు వినిపిస్తోంది కాబట్టి వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీకి సంబంధించి అతనికి డబ్బులు తరలించడానికి ఇది మొత్తం కూడా చేశారు. అది కూడా 3 దఫాల్లో ఆ వాహనాల్లో డబ్బులు తరలించినట్లుగా తెలుస్తోంది. ఆ 3 దఫాల్లో తరలించే క్రమంలో దాదాపు 3 కోట్ల రూపాయలు చేరవేసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఆ డబ్బులు తరలించడం కావచ్చు, ఇటువంటి అన్యాయాలకు పాల్పడడం కావచ్చు, చాలా క్లియర్గా చేశారు. అయితే ఈ సాయి కిరణ్కి సంబంధించి ఇప్పుడు ఇతన్ని విట్నెస్గా కూడా చేర్చారు. అంటే గతంలో జరిగినటువంటి విషయాలను మొత్తం కూడా సాయి కిరణ్ పోలీసుల ముందు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే డబ్బులు తరలించే క్రమంలో అవి ఎలక్షన్స్కి సంబంధించిన డబ్బులు కాదని రాధాకిషన్ అతన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఈ మొత్తం సిటిజన్ ఎమర్జెన్సీ అనే ఒక పేరుతోటి తరలించినట్టుగా తెలుస్తోంది. అది కూడా 3 కోట్ల రూపాయలని టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్లుగా తెలుస్తోంది స్వాతి. ఒకసారి కాదు 3 సార్లు తరలించారు, అతనికి చేరవేసే విధంగా ప్రయత్నం చేశారు. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే స్వాతి, మొదటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది వ్యాపారస్తుల్ని కావచ్చు, రాజకీయ నాయకుల్ని కావచ్చు, సినీ ప్రముఖులని కావచ్చు, లేకపోతే ఇంకొంతమందిని అంటే పోలీసు సెక్టార్లోని కొంతమందిని కూడా బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలోనే కేవలం బెదిరింపులకు పాల్పడడం మాత్రమే కాదు, కొంతమంది వ్యాపారస్తుల దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఎలక్టోరల్ బాండ్స్ అని మనం గతంలో ఏదైతే విన్నామో దానికి సంబంధించి స్వచ్ఛందంగా ఇవ్వాలనుకునే వాళ్ళు ఇస్తారు స్వాతి. కాకపోతే ఈ కేసులో ప్రధానంగా డబ్బులుగా కూడా మనకు సమాచారం. అయితే ఆ వ్యాపారస్తులు కూడా ఇప్పుడిప్పుడే బయటికి మన కూడా చాలా చెప్పారు, కూడా కొంతమంది బయటకు వచ్చి చెప్పారు. మనం గతంలో చీకోటి ప్రవీణ్ ఇంటర్వ్యూకి తీసుకున్నప్పుడు కూడా అతను కూడా అనేక విషయాలు వెల్లడించాడు. రాధాకిషన్ రావుకు సంబంధించి అతను కూడా ప్రధానంగా చెప్పాడు, మనం మొదటి నుంచి కూడా రాధాకిషన్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అది కూడా చాలా తీవ్రంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెబుతూనే వస్తున్నాం. అంటే ఇప్పుడు అది చాలా క్లియర్గా ప్రూవ్ అవుతోంది. ఇప్పుడు పోలీసులు దానికి సంబంధించినటువంటి పూర్తి కూపీని లాగుతున్నారని చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఏదైతే వెంకటరామరెడ్డికి తరలించినటువంటి ఒక 3 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తోంది. ఆ 3 కోట్ల రూపాయలని ఏ విధంగా
విధంగా తరలించారు, ఎవరెవరి సహాయం తీసుకున్నారు, ఏం చేశారనేటువంటిది ప్రధానంగా తెలుస్తోంది. అంటే స్వాతి ముందు నుంచి కూడా ఈ కేసును గమనించినట్లయితే అంటే ఏదైతే ప్రణీత్ రావు బయటకు వచ్చిన తర్వాత ప్రణీత్ రావు చుట్టూ కేవలం ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను నాశనం చేశారు, వాటిని మొత్తం కూడా క్లియర్ చేశారనే అక్కడి వరకే వచ్చింది. కాకపోతే రాధాకిషన్ ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో, రాధాకిషన్ అదుపులోకి తీసుకున్న తర్వాత కేసులో చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూడడం మొదలుపెట్టాయి. చాలా మలుపులు కూడా తిరుగుతూ వచ్చింది కేసు. అంటే కేవలం ఫోన్ ట్యాపింగ్ చేయడం మాత్రమే కాదు, రాజకీయ నాయకులు లబ్ధి చేకూర్చడమే కాదు, ఇందులో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. చాలామంది వ్యాపారవేత్తల్ని బెదిరించి డబ్బులు గుంజారు, చాలామంది అమాయకమైనటువంటి మహిళలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమయ్యారంటూ కూడా ఇప్పుడు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఇందులో భాగంగానే కొంతమంది రాజకీయ నాయకులకు డబ్బులు తరలించడానికి కూడా దీన్ని వాళ్ళ దగ్గర మొత్తం రికార్డ్స్ ఉంది, డేటా ఉండి తీసుకెళ్తున్నా కానీ వాటిని పట్టుకునేటువంటి ఇదే పోలీసులు దాదాపు కోట్ల రూపాయల్ని అధికార పార్టీకి అండగా ఉన్నటువంటి కొంతమందికి, లేకపోతే అధికార పార్టీలో పదవులను మందికి తరలించడానికి చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, ఆ ప్రయత్నం సఫలీకృతం కావడం కావచ్చు. ఒక్కసారిగా విషయాలన్నీ చూస్తుంటే ఇదంతా నిజంగా జరిగిందా అని ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది స్వాతి. కాకపోతే సమాజం కూడా అంటే మనకు తెలియకుండా ఇంత చేశారా? ఈ వ్యవస్థలు కేవలం ప్రజల పక్షాన, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వ్యవస్థలు, ప్రజలు ఇచ్చేటువంటి జీతాలతో బ్రతుకుతున్నటువంటి వ్యవస్థలు, ప్రజలకే వ్యతిరేకంగా ఇంతలా ఈ వ్యవస్థల్లో కొంతమంది పనిచేశారనే ఆశ్చర్యపోవాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొంది స్వాతి. మొత్తంగా అయితే రాధాకిషన్ రావుకు సంబంధించి ఇప్పుడు వెలుగు చూస్తున్న రాధాకిషన్ రావు చెప్తున్నటువంటి విషయాలు, రాధాకిషన్ రావుతో కొత్తగా అంటే ఇప్పుడు కేసులో బయటపడినటువంటి దివ్యచరణ్ రావు చేసినటువంటి వ్యవహారాలు కూడా ఒక్కసారిగా విస్తుపోయేలా చేస్తున్నాయి. వీళ్ళు కొంతమంది రాజకీయ నాయకులకు టాస్క్ ఫోర్స్ వాహనాలు డబ్బులు తరలించడం అయితే యావత్ దేశ జరుగుతోంది. అంటే ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని పెట్టుకొని తెగిస్తారా మంది ఒక పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.